రోజున లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాము, ఏం నేర్చుకుంటాం అనుకున్నాము, పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలి, హౌ టు స్పీక్ ఇన్ ఎ సిట్యుయేషన్. చాలాసార్లు మనకు ఇది తెలియదు. వి డోంట్ అండర్స్టాండ్ ఆర్ వి డోంట్ నో హౌ టు స్పీక్, వాట్ టు స్పీక్, వెన్ టు స్పీక్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో చాలాసార్లు మనకు తెలియదు. చూడండి, వాట్ యు స్పీక్ ఇన్ యువర్ సిట్యుయేషన్ డిటర్మైన్స్ యువర్ అవుట్కమ్. మీరు మీ పరిస్థితిలో ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మీ ఒక అవుట్కమ్ అనేది, మీ యొక్క ఫలితం అనేది ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో మనము మన పరిస్థితిలో ఏం మాట్లాడాలి, మనము ఏం కలిగి ఉండాలి. చూడండి, దావీదు మహారాజు ఆయన ఒక అద్భుతమైన మాట సెలవిస్తాడు. ఒక్కసారి మనం కీర్తనలు 141, 141, Psalm 141, కీర్తనలు 141, 3వ వచనం మనం చదువుదాం. Psalm 141 verse 3. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఏమంటున్నాడండి? దేవా, నా నోటికి కావలి ఉంచుము. కావలి అంటే లార్డ్ సెట్ ఎ వాచ్, అంటే నేను ఏది పడితే అది మాట్లాడకుండా నా నోటికి కావలి ఉంచు దేవా. ఎవరు అంటున్నారు ఈ మాట? ఒక రాజు అంటున్నాడు. యూజువల్ రాజు అంటే ఆయనకు ఎన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఒక మాట ఏదన్నా మాట్లాడితే అది శాసనం అయిపోద్ది. అవునండి? ఒక మాట అనగానే ఎంతోమంది భటులు ఉంటారు, బంట్రౌతులు ఉంటారు, ఎంతోమంది పనివారు ఉంటారు, వెంటనే అది చేయడానికి ఉంటారు. అయితే ఈయన ఏమంటున్నాడు? ఈ రాజు, దావీదు రాజు ఏమంటున్నాడు? లార్డ్ సెట్ ఎ వాచ్, సెట్ ఎ వాచ్ ఓ లార్డ్ బిఫోర్ మై మౌత్, కీప్ ద డోర్ ఆఫ్ మై లిప్స్. నా నోటికి కావలి ఉంచుము. నా నోటికి కావలి ఉంచు అంటే నేను ఏది పడితే అది మాట్లాడకుండా దేవా నా నోటికి ఏముంచు. తర్వాత ఏం చెప్తా ఉన్నాడండి? నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా పెదవుల ద్వారమునకు. ఇంకొక మాట చెప్పాలంటే, దేవా నా నోరు కొద్దిగా మూసే దేవా. అంటే అనవసరం మాట్లాడకుండా నోరు మూసుకోవాలి, మాట్లాడాల్సింది మాట్లాడాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, సమస్య ఏది పడితే అది మాట్లాడమనుకోండి పెద్దగా అవుతుంది. సమస్య తొలగిపోవాలంటే అనుకూలమైన మాటలే మనము మాట్లాడాలి. సో ఈ రోజున మనం దేని గురించి మాట్లాడతామంటే స్పీకింగ్ అగేన్స్ట్ యువర్ సిట్యుయేషన్. అంటే మన పరిస్థితులకు ప్రతికూలంగా మాట్లాడాలి. ఏంటిదండి? పరిస్థితులకు స్పీకింగ్ అగేన్స్ట్ యువర్ సిట్యుయేషన్. చాలాసార్లు మనకేం అలవాటు, మనం ఏ పరిస్థితిలో ఉంటామో అదే పరిస్థితిని మనం మాట్లాడుతూ ఉంటాము. అవునండి? అయితే బైబిల్ అదే చెప్తా ఉన్నదా? బైబిల్ అది చెప్పట్లా. మీ పరిస్థితిని చెప్పండి అని బైబిల్ ఎప్పుడు చెప్పట్లా. బైబిల్ దానికి భిన్నముగా ప్రతికూలంగా మీ పరిస్థితికి మీరు మాట్లాడాలి అని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉన్నది. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? మీరు అనవచ్చు, అదేంటిదండి, ఏది జరిగిందో చెప్పాలి కదా, అదే న్యాయం, అదే సత్యం. చూడండి, పరిస్థితులు సత్యం కాదు, పరిస్థితులు వాస్తవాలు. అంటే ఏంటి? మారొచ్చు. సత్యం అనేది ఏంటిది? సంథింగ్ దట్ డజంట్ చేంజ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ మారనిది సత్యము, ఎప్పటికీ స్థిరపరచబడింది సత్యము. సో మనకు అందుబాటులో ఉన్న సత్యం ఏంటిది? దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ దేవుని వాక్యం అనే సత్యమును బట్టి మనం ఏం చేయాలి? మన పరిస్థితుల్లో ప్రతికూలంగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. సో ఏం మాట్లాడాలి అంటే ప్రతికూలమైన మాటలు మన పరిస్థితిలో మనం మాట్లాడాలి. అదేంటిదో, దాని ఉదాహరణలు ఏంటివో మనం ఇప్పుడు చూద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇది మన జీవితానికి ఒక లైఫ్ లెసన్. ఒక్క రోజులో రాదు, మనము అందరము దీన్ని అభ్యసించాలి, దీన్ని ఎక్సర్సైజ్ చేయాలి మన జీవితంలో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, మనకి ఎప్పుడు ఎమోషన్స్ హై ఉంటాయి, ఎప్పుడు కోపం హై ఉంటుంది, ఎప్పుడు నోటి మీద మన
ట్రిగర్ అవ్వకుండానే మాటలు వచ్చేస్తాయి. యూజువల్గా బుల్లెట్ ఎలా ఉంటుంది, ట్రిగర్ వత్తితే బుల్లెట్ బయటకు వస్తుంది. మన నోరు ఎలా ఉంటుంది, ట్రిగర్ వస్తాను అవసరంలా, ముందుగానే రెడీగా వచ్చేస్తాయి. సో ఇటువంటి స్థితిలో మనము ఏ విధంగా అనుకూలంగా దేవుని వాక్యానికి అనుకూలంగా మాట్లాడాలి, ఏ విధంగా పరిస్థితులకు ప్రతికూలంగా మనం మాట్లాడాలి అనేది మనము కేర్ఫుల్గా నేర్చుకోవాలి. ఇంతవరకు నాతో పాటు వాళ్ళందరూ ఆమెన్ అంటారండి? ఒక్కసారి బైబిల్ ఉన్నట్లయితే యోబు 22:29. యోబు 22:29. మనము గడిచిన వారాల్లో లాస్ట్ వీక్ బిఫోర్ వీక్లో మనం చూసాము. 28 ఏం చెప్తుందంటే, మీరు దేనన్నా యోచన చేయగా అది స్థిరపరచబడు. అంటే మనం ఏదైతే ప్రకటిస్తామో అది ఏం జరుగుతుందండి, స్థిరపరచబడుతుంది. వాట్ సో ఎవర్ యూ షాల్ డిక్రీ ఇట్ షాల్ బి ఎస్టాబ్లిష్ అంటు యూ. ఆమేన్. అంటే మనం ఏదైతే శాసిస్తామో, ఏదైతే మనం ప్రకటిస్తామో అది ఏం జరుగుతుందంటే మనకు స్థిరపరచబడుతుంది. మన మార్గముకు ఏం జరుగుతుందంట, వెలుగు ప్రకాశిస్తుందట. ఇంకొక స్టోరీ బాగానే ఉంది. దాని తర్వాత వాక్యం ఏమని చెప్తుందో చూద్దాం. 29. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినెము గల వానిని ఆయన రక్షించును. చూడండి, నీవు పడదోయబడినప్పుడు మీదు చూచెదనందువు. మీదు చూచెదనందువు ఏమని అర్థమైందా అండి? నువ్వు పడద్రోయబడిన, తెలుగే ఇది యాక్చువల్గా. మీరు పడదోయబడినప్పుడు ఏం చూసేదనందవు? మీదు. మీదు అంటే ఏంటి అంటే ఏంటిదంటే, చూడండి, నువ్వు పడదోయబడ్డావు, నువ్వు కింద ఉన్నావు. అయితే అప్పుడు ఏం చెప్పాలంటే, మీరు నేను మీదు అంటే దెర్ ఇస్ ఎ లిఫ్టింగ్ కమింగ్ అప్, నేను పైకి లేవనెత్తబడుతున్నాను అని చెప్పగలగాలి. ఇంగ్లీష్లో చూస్తే ఇలా ఉంటుంది, వెన్ యూ ఆర్ కాస్ట్ డౌన్ దెన్ యూ షల్ సే దెర్ ఇస్ ఎ లిఫ్టింగ్ అప్. వావ్. అంటే మనం ఎప్పుడైతే పడదోయబడ్డామో, పరిస్థితుల్లో మనం చిక్కుకుపోయామో, సమస్యలో మనం ఉన్నామో, అప్పుడు ఏం చేయాలి? నేను దీని నుండి బయటకు వస్తున్నాను, అయ్యో ఇరుక్కపోయానే అనకూడదు. సహజంగా మానవ శైలి ఏంటిది? ఏది అనుభవిస్తున్నామో అది మనం చెప్తాము. సో వాక్యం నెరిగిన వారు వాళ్ళ అనుభవంను మాట్లాడకూడదు, దేవుని వాక్యమును బట్టి వాళ్ళకు ఏమి కావాలో అది మాట్లాడగలగాలి. ఇది అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? సో డోంట్ స్పీక్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్, రాదర్ స్పీక్ వాట్ యు ఎక్స్పెక్ట్ అండ్ వాట్ యు డిజైర్. అర్థమైందండి? అంటే మీరు ఏది ఆశిస్తున్నారో దేవుని వాక్యం బట్టి అది మీరు మాట్లాడాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు. అంటే చూడండి, ఇప్పుడు ఎవరికన్నా శరీరంలో ఏదన్నా బలహీనత ఉండి అనారోగ్యం ఉందనుకోండి, అమ్మ నొప్పి పెరిగిపోతుంది అంటే ఏం జరుగుతుంది? ఇంకా పెరుగుతుంది. దాన్ని భిన్నంగా మనం ఏం చేయాలి? దేవుని వాక్యం బట్టి స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు దేవుడు, కాబట్టి నాకు దేవునిలో స్వస్థత ఉన్నది. ఏం జరుగుతుంది? నేనేం చేస్తున్నాను? నా మాటలు నా పరిస్థితికి అనుకూలంగా కాకుండా, నా పరిస్థితికి ప్రతికూలంగా, దేవుని వాక్యానికి అనుకూలంగా నా మాటలు నేను ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా మాట్లాడతామో, మనము మన అద్భుతాన్ని మన నోటి మాటల ద్వారా మనము సృష్టించుకుంటాము. ప్రైజ్ గాడ్. అందుకని నువ్వు పడదోయబడినప్పుడు మీదు చూచెదనందువు, యూ షల్ సే దెర్ ఇస్ ఎ లిఫ్టింగ్ అప్. నువ్వు వాస్తవానికి కింద పడిపోయి ఉన్నావు, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు, నీకు తోడు సహాయం లేదు అక్కడ. అప్పుడు ఆ స్థితిలో నువ్వు ఏమన్నావు? నేను పైకి లేస్తున్నాను. వావ్. అంటే ఏంటి? దెర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ స్పీచ్. అర్థమవుతుందండి? దెర్ విల్ నెవర్ బీ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అంటిల్ యూ చేంజ్ యువర్ స్పీచ్. అర్థమవుతుంది అనుకున్నాను. మనం మాట్లాడే మాట మారనంత వరకు మన జీవితం మారదు. చూడండి, మనకందరికి రక్షణ ఎలా వచ్చింది? మన నోటి మాట మారడం ద్వారానే రక్షణ వచ్చింది. ఏమన్నాం అంతవరకు? మన లోకంలో నుండి మన ఇష్టానుసారంగా ఉన్నాం. ఆ రోజు ఒక రోజున యేసయ్య నమ్మినప్పుడు, యేసయ్యా నువ్వు నా ప్రభువు నా రక్షకుడు అని నేను నమ్ముతున్నాను, నా నోటితో ఒప్పుకున్నా. అంటే ఎప్పుడైతే నా నోటితో ఒప్పుకున్నానో, నా నోటితో యేసయ్యను ప్రకటించానో, పాపిగా ఉన్న నేను నీతిగా మారిపోయాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా పరిస్థితి దేనివల్ల మారింది? దేవుని వాక్యం నమ్మడం ద్వారా. రెండవది, అది నా నోటితో మాట్లాడడం ద్వారా. నేను కూర్చొని జాగ్రత్తగా ధ్యానిస్తే ఒక మనిషి జీవితాన్ని 3 ఫ్యాక్టర్స్ నడిపిస్తూ ఉన్నాయండి. ఏంటిదండి?
ఒక మనిషి జీవితాన్ని 3 ఫ్యాక్టర్స్, 3 ఫ్యాక్టర్స్ దట్ విల్ గవర్న్ యువర్ లైఫ్. మొదటిది ఏంటిది? నథింగ్ బట్ ద వర్డ్, దేవుని వాక్యం. రెండవది ఆ వాక్యాన్ని మన హృదయంలో నమ్మడము. మూడవది ఆ వాక్యంను బట్టి మన మాటలు ఉండడము. సో ఈ 3 విషయాలు, ఈ 3 ఫ్యాక్టర్స్ మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనలో లేవనుకోండి, ఈ 3 ఫ్యాక్టర్స్ దేవుని వాక్య ప్రకారంగా మన జీవితంలో లేవనుకోండి, దేవుడు ఆశించిన జీవితము, దేవుడు ఆశించిన రిజల్ట్ మన జీవితంలో ఉండదు. సో 3 ఫ్యాక్టర్స్ ఏంటిదండి? మొదటిది వాక్యము, రెండవది అది మన హృదయంలో నమ్మగలగాలి, విశ్వసించాలి. మూడవది విశ్వసించింది నోటితో మాట్లాడాలి. ఇంతకు మన రక్షణ గురించి చూసాం కదండి. సేమ్ సింపుల్ ప్రిన్సిపల్. ఏమని నమ్ముతున్నాము అంటే వాక్యం విన్నాము, ఓ యేసయ్య రక్షకుడు, ఆయన ఈ లోకానికి సువార్తను విన్నాము, యేసయ్యను కూర్చున్న మాట విన్నాము. ఏం జరిగింది? మనము విన్న వాక్యమును, విన్న దేవుని మాటను మనము హృదయంలో నమ్మి మూడోది ఏం చేసాము? నోటితో ఒప్పుకున్నాము. ప్రైజ్ గాడ్. ఇప్పుడు మీకు స్వస్థత రావాలన్న సేమ్ ప్రిన్సిపల్. స్వస్థత గురించి దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది, అది మనం ఏం చేయాలి? మన హృదయమందు విశ్వసించాలి, నమ్మాలి. మూడవది ఏం చేయాలి? నోటితో దాన్ని ఒప్పుకోవాలి, దానికి అనుకూలంగా మనము మాట్లాడాలి. కెరియర్లో బ్రేక్ త్రూ కావాలా? సేమ్ ప్రిన్సిపల్. దేవుని వాక్యం మీ కెరియర్ గురించి ఏం చెప్తా ఉన్నది, దాన్ని హృదయమందు విశ్వసించాలి. మూడవది నోటితో ప్రకటించాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో దీస్ 3 ఫ్యాక్టర్స్ విల్ గవర్న్ యువర్ లైఫ్. అయితే మన మాట మారనంత వరకు జీవితము మారదండి. చాలాసార్లు ఎవరన్నా బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్ అంటే, ఉన్నాం బ్రదర్, ఇంకా అలాగే ఉంటారు. ఇంకా మార్పు ఎందుకు వస్తుంది అంటే అర్థమవుతుంది అనుకున్నా. మనం ఏమనుకుంటాము? అయ్యో నేను ఎంత తగ్గింపు, ఎంత పరిశుద్ధుని, ఎంత దీనత్వం కలిగి ఉన్నాను అనుకుంటాము. కానీ దేవుడు అనుకుంటాడు, అయ్యో ఎంత అపనమ్మకంలో ఉన్నావు అనుకుంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వెన్ యు ఆర్ క్యాస్ట్ డౌన్, యూ షుడ్ సే దెర్ ఈస్ ఎ లిఫ్టింగ్ అప్. నువ్వు పడదోయబడినప్పుడు, నువ్వు కింద పడిపోయినప్పుడు, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పగలగాలి? నేను పైకి లేవనెత్తబడుతున్నాను అని నువ్వు చెప్పగలగాలి. వా, పడిపోయినని అందరు చెప్తారండి. విశ్వాసంలో ఉన్నవారు, మీ దేవుడు ఎవరో తెలిసిన వారు మాత్రమే వారు నేను పైకి లేవనెత్తబడుతున్నా అని చెప్తున్నాడు. దావీదు ఏమన్నాడు? ఆ గొల్యాతుని చూసి ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడ్డారు. ఆయన అన్నాడు, హూ ఈస్ దిస్ అన్సర్కమ్సైజ్డ్ ఫిలిస్టియన్ టు ఛాలెంజ్ ద ఆర్మీస్ ఆఫ్ ద లివింగ్ గాడ్? సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవరు జీవము గల దేవుణ్ణి ఎదిరించుటకు? ఈ ఫిలిస్తీయుడు ఎవరు అన్న తర్వాత ఏమన్నాడు? నువ్వు యు హ్యావ్ కమ్ టు మీ విత్ sword and with spear, but I come to you in the name of the Lord of hosts. ఎంత కుర్రాడండి, చిన్నపిల్లాడు. ఒక జాయింట్ని పట్టుకొని నువ్వు బల్లెము ఈటతో నేను వస్తున్నావు, నేనైతే సైన్యములకు అధిపతికు యెహోవా నామమున నేను వస్తున్నాను. చూడండి ఆయన మాటలు. తర్వాత ఈ రోజున ఆయన దగ్గర ఒక సోడ్ లేదు, ఒక కత్తి లేదు, ఒక ఈట లేదు. ఏమన్నా ఈ రోజున నేను నీ తల తెగవేతును. బిఫోర్ హీ గాట్ హిస్ విక్టరీ హీ హాస్ డిక్లేర్డ్ ఇట్. ప్రైజ్ గాడ్. ఆ శత్రువుని ఎదుర్కొంటున్నప్పుడు ఆయన మొదటగా ఏం చేశాడు? దేవునితో ఆయన సంబంధాన్ని బట్టి, దేవుని వాక్యములను లోని సత్యమును బట్టి ఆయన మాట్లాడాడు. అది ఆయనకు విజయంను తీసుకొని వచ్చింది. ప్రైజ్ గాడ్. అది ఆయన ఆ పరిస్థితిలో ఇశ్రాయేలు పరిస్థితిని మార్చినది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంతవరకు గొర్రెల కాపరిగా ఉన్న ఒక చిన్న కుర్రాడు ఆ రోజున జాయింట్ స్లేయర్గా, జాయింట్ కిల్లర్గా మారిపోయాడు. అవునండి, యోధుని హతమార్చే వీరుడుగా అయిపోయాడు ఒక్క రోజుల. ఏది మార్చింది ఆయన స్థితిని? ఆయన మాట. అందరూ అదే పరిస్థితుల్లో ఉన్నారు, అందరూ అవే మాటలు విన్నారు. అవునండి, ఈయనన్ను ఒక్కరోజు విన్నారు, మిగతా వాళ్ళందరూ 40 రోజులు ఉంటే అవే మాటలు వింటున్నారు. అవునండి, 40 రోజులు ఆ గొల్యాతు వచ్చి అదే వాళ్ళ చెవుల్లో ఊదుతున్నారు. వీళ్ళు భయంతో ఒరిగిపోతూ ఉన్నారు. ఈయన మాత్రము he used his mouth in his victory.
ప్రైజ్ గాడ్. మనం కూడా ఇది నేర్చుకున్నట్లయితే దేవుడు ఆశించిన జీవితాన్ని మనం అనుభవించగలము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది ఇంకా మనకు అర్థం అవ్వాలంటే యావేలు 3:10, యావేలు 3:10, యోవేలు జోయల్ 3:10, యోవేలు, ఐఎమ్ సారీ. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయడి. బలహీనుడు నేను బలాఢ్యునను అనుకొనవలెను. వావ్, ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలుకు సైన్యం లేదు, వాళ్ళు చెరలో ఉన్నారు, వాళ్ళు విడిపింపబడబోతున్నారు. యూదా ప్రజలకు అంటే యూదా దేశముకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి పట్ల దేవుడు న్యాయం తీరుస్తానన్నప్పుడు యూదులందరినీ దేవుడు ఆ యుద్ధానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, మీ దగ్గర ఉన్న అదేంటి కర్రలు చెడగొట్టి, కర్రలు అంటే ఏంటి, వాళ్ళు దున్నేటప్పుడు కర్రలు అవి ఉంటాయి కదండి, వాటిని చెడగొట్టి ఖడ్గములు చేయండి అంటే ఆ రాడ్స్ ని తీసుకొని ఖడ్గములు అంటే మీ వెపన్స్ తయారు చేసుకోండి. మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. అంటే కోడిగత్తులు అంటే మన ప్లవింగ్ ఉంటుంది కదా, ప్లవ్ చేస్తాము, ఆ ప్లవ్ చేస్తాం కదా, పెద్ద ఐరన్, దాంతో ఈటలు డాళ్ళు అవి చేసుకోండి. ఎందుకంటే మీరు యుద్ధం పోరాడబోతున్నారు. అటువంటి సమయంలో ఏం చెప్పాలి, బలహీనుడు నేను బలాఢ్యును అనుకొనవలను. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలను. ఇంగ్లీష్ లో చూస్తే లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. మనం చాలా పాటల్లో పాడతాం కదండి, లెట్ ద వీక్ సే. మనం ఏం చేస్తాం, లెట్ ద వీక్ సే ఐ యామ్ వీక్ అని అనుకుంటాము. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది, లెట్ ద వీక్ సే ఐ యామ్. వావ్, చూడండి ఏంటి, ద చేంజ్ ఆఫ్ స్పీచ్. డోంట్ సే వాట్ యు ఎక్స్పీరియన్స్, రాదర్ సే వాట్ యు డిజైర్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే చూడండి ఇక్కడ చూస్తే లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. ఇప్పుడు మన ప్రకారము, ఇప్పుడు మన వరల్డ్ కల్చర్ ప్రకారము, మనము పెరిగిన పరిస్థితుల ప్రకారం ఏం చెప్పాలి, మనం ఏది అనుభవిస్తున్నామో అది మనము చెప్పాలి. యూజువల్ మనకి ఏమంటే మనసులో ఉన్న భారం అంతా చెప్తే ఆ భారం తీరిపోతుంది. భారం తీరిపోతే తేలికైతుంది, కానీ సమస్య పోదు. సమస్య పోవాలంటే మాట మారాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? మీకు మీకు తేలిక అవ్వాలి, మీకు హృదయంలో ఉన్న భారం పోవాలా, సమస్య పోవాలా? సమస్య పోవాలంటే ఏం మారాలి, మాట. మీ పరిస్థితిని మాట్లాడితే మారుతుందా? మీ ఇఫ్ యూ స్పీక్ యువర్ సర్కమ్స్టాన్స్, విల్ యువర్ సర్కమ్స్టాన్స్ చేంజ్? నో, నాట్ ఎట్ ఆల్. ఈ రోజున 90% ఆఫ్ ద చర్చ్, సంఘంలో ఉన్న 90% విశ్వాసులందరూ కూడా ఇక్కడ పడిపోతున్న స్థితిలో ఉన్నారు. అందరు చెప్పండి, చేంజ్ యువర్ స్పీచ్. మీ పక్క చేంజ్ యువర్ స్పీచ్ చెప్పండి, చేంజ్ యువర్ స్పీచ్. మీ మాట మార్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా అండి? మీరు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడాలి, దేవుని రిజల్ట్ని నా జీవితంలో చూడాలనుకుంటారో మీ మాట మారాలి. మనందరూ తెలుసు, పేతురులో ఉంటుంది, మాట మంచిదైతే ఊరు బాగుంటుందంట. అవునా అండి? హీ దట్ చూస్ టు హ్యావ్ గుడ్ లైఫ్ షుడ్ రిఫ్రెయిన్ హిస్ టంగ్ ఫ్రమ్ స్పీకింగ్ ఈవిల్ అండ్ లెట్ హిస్ లిప్స్ స్పీక్ నో గాయిల్. ఎంతమంది గుర్తుందండి? మనం ఫస్ట్ రోజు చూసినాం, నిదానించి మాట్లాడడంలో మనం చూసాము. సో మన జీవితము దేవుడు ఆశించిన విధంగా మనం కోరదగినదిగా ఉండాలి అని అంటే మన మాట మారాలి. మన మాట ఎలా ఉండాలి? పరిస్థితికి ప్రతికూలంగా ఉండాలి. హల్లెలూయా. స్పీకింగ్ అగేన్స్ట్ our situation, speaking against your situation. Praise the Lord, hallelujah. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? చూడండి, your life or your situation drastically changes when you change your speech. మనం ఎప్పుడైతే మన మాటను మారుస్తామో మన జీవితము, మన పరిస్థితి డ్రాస్టికల్గా మారిపోతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొక ఉదాహరణ చూద్దాం. పౌలు ఆయన పర్సిక్యూషన్లో, శ్రమలో, ఇబ్బందులో, ఆయన శరీరంలో అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడో మనం చూద్దాం ఒక్కసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9, 10 మనం చదువుకుందాము. చదివే ముందు నేను చెప్తాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక శ్రమను తన శరీరంలోనో, తన మనసులోనో, తన పరిచర్యలోనో అనుభవిస్తూ ఉన్నాడు. అయితే తను కోరుతా ఉన్నాడు, దేవా ఈ ముళ్ళు నా దగ్గర నుండి, ఎంతమంది గుర్తుందండి? దేవా ఈ ముళ్ళు తీసే, ఈ ముళ్ళు తీసే, ఈ ముళ్ళు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అంటే 3 సీజన్స్ కంటిన్యూస్గా దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఈ ముళ్ళు తీసే దేవా, దేవా ఈ ముళ్ళు తీసే దేవా. అయితే 3 సార్లు అయిన తర్వాత దేవుడు ఈ మాట అంటున్నాడు. 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చూడండి, ముళ్ళు తీసే, ముళ్ళు తీసే, ముళ్ళు తీసే అంటే దేవుడు ఏమంటున్నాడు? ముళ్ళు కాదు అక్కడ సమస్య, నా కృప నీకు చాలు. ఏమంటున్నాడండి? నా కృప నీకు చాలు. బలహీన సమయంలో, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నా శక్తి నీలో పనిచేస్తూ ఉన్నది. ఇది నువ్వు అర్థం చేసుకో. అంటే చూడండి, మీరు ఈరోజు బలహీనతలో ఉన్నారేమో, ఈ రోజున మీరు నలిగిన స్థితిలో ఉన్నారేమో. మీరు ఏం తెలుసుకోవాలంటే దేవుని శక్తి మీలో పనిచేస్తుందని తెలుసుకోవాలి. మీరు క్రీస్తులో ఉన్నవారైతే, మీరు రక్షింపబడిన వారైతే దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తర్వాత వచ్చిన చదువుదాం. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఓకే, నా బలహీనత ఎందే నేను బహు సంతోషముగా అతిశయపడుదును. ఇంగ్లీష్లో చూస్తే ఫర్ వెన్ ఐ యామ్ వీక్ దెన్ ఐ యామ్ స్ట్రాంగ్. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. వావ్, ప్రైజ్ గాడ్. చూడండి, ఆయన ఏమంటున్నాడు? నాకు బలహీనతలు లేవని కాదు, నాకు సమస్యలు లేవని కాదు, నాకు ఇబ్బందులు లేవని కాదు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడు. అంటే ఏంటి? ఆయన బలహీనత మాట్లాడుతున్నాడా? ఆయన క్రీస్తులో ఆయనకు బలం ఉందని మాట్లాడుతున్నాడా? క్రీస్తులో బలం ఉందని మాట్లాడుతున్నాడు. ఆయన పరిస్థితిని, ఆయన బలహీనతను, ఆయన సమస్యను కొట్టివేస్తున్నాడా? కొట్టివేయట్లా. కానీ ఆయన నమ్మకము, ఆయన దృష్టి దేని మీద ఉంది? క్రీస్తులో నేను బలవంతుడను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, యోవేలులో దేవుడు ఏం చెప్తున్నాడు? లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తా ఉన్నాడు? నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే నేను, వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే